దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనమును ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇప్పటిదాకా నీ కృపతో 5 నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. 5 మరొకసారి రక్తమును ఆశ్రయించిన కృపాసనం దగ్గరికి చేరుచుండగా నీవే నీ కరుణాపీఠంలో నుండి నువ్వు మాతో మాట్లాడండి. ఆయన ప్రకటించేవాడు నీవే, గ్రహింపచేవాడు నీవే, ఒప్పింపచేవాడు నీవే, సమ్మతి గల మనసు మా ఎడల పుట్టింపగలిగిన వాడు నీవే. దయచేసి నీవే సూటిగా తేటగా వాక్యము ద్వారా నీవే మాతో మాట్లాడి నీవే మహిమ పొందమని, మా జీవితంలో ఒప్పుకోవలసిన, విడిచిపెట్టవలసి, సరిచేయబడవలసినటువంటి ప్రతి విషయమును నాయన, ప్రతి కార్యమును నీవే జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రతి మనవి పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగము, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చాలండి. చూడండి, ఈరోజు మన ధ్యానాంశము ఒక విషయం ఏమిటి అంటే, దానియేలుతో దూత మాట్లాడుతూ అంటున్నాడు ఏమని అంటే, ఇదిగో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చూడండి, ఆ దూత మాట్లాడుతూ అంటున్నాడు, మీరు బుద్ధిమంతులైతే, ఆ బుద్ధిమంతుడైన వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, ఆకాశములో జ్యోతులను పోలి ఉంటాడు. చూడండి, ఒక ప్రశ్న, అసలు బుద్ధిమంతుడు అంటే అర్థం ఏంటి? బుద్ధిమంతుడు అంటే అర్థం ఏంటి? బుద్ధిమంతులైతే అని అన్నారు. అసలు బుద్ధిమంతులు అంటే ఏంటి చెప్పాలి. బుద్ధిమంతులు అంటే ఏంటి? లేకపోతే బుద్ధి అంటే ఏంటి? ఈ బుద్ధి అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు ఎప్పుడు మాటల్లో మనం మాట్లాడేస్తాం ఏంటి అంటే, బుద్ధిమంతుడండి కుర్రోడు అని, కానీ బుద్ధిమంతురాలండి పిల్ల, లేకపోతే ఇలాంటి మాటలు మనం మాట్లాడతాం కదా. అసలు బుద్ధి అంటే ఏంటి? అది కనబడేదా? వినబడేదా? కాదు కదా. మరి బుద్ధిమంతులైతే అనే మాట్లాడుతున్నాడు. అసలు బుద్ధి అంటే ఏంటి అని అంటే, బుద్ధిని ఇంకొక పదంతో కూడా ఉదాహరించి మాట్లాడతారు. అదేంటి అంటే, బుద్ధి అంటే ఇంగితము. చెప్పండి, ఏంటి? ఇంగితము. ఇంగితము అంటే చూడండి, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే ఒక ఆలోచన కలుగుతుంది. దాన్ని ఏమంటాము అంటే ఇంగితము. అంటే అది చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం జరుగుతుంది, దీన్ని ఏమంటాము అంటే ఇంగితము అని అంటాం. పెద్దలు పిల్లలను అంటారు, ఎరా నీకు బుద్ధి జ్ఞానం లేదా అంటారు. అంటే మంచి చెడు నీకు తెలియదా, ఏది చేయాలి ఏది చేయకూడదో నీకు తెలియదా అని మాట్లాడతాం. ఇంగితము అని అంటాం. చూడండి, ఈ ఇంగితం అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకోనంటే, మన ప్రతి జీవన విధానంలో ఈ బుద్ధి అనేది పనిచేస్తూనే ఉంటుంది, ఇంగితము అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉదాహరణ నుంచి మాట్లాడాలి అంటే, ప్రతిరోజు ఎంతమంది బైబిల్ చదువుతారు చెప్పాలి? ఎంతమంది? అందరూ నా వంక చూడండి. ఇలాగా ఎంతమంది చదువుతారు? అందరూ చదువుతున్నారా? నేను మిమ్మల్ని అడుగుతా, ఎంతమంది ఇంగితముతో చదువుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఇంగితంతో చదవడం వేరు, వాక్యాన్ని చదవడం వేరు. అంటే ఏంటి? మనం వాక్యాన్ని చదివేటప్పుడు ఎప్పుడూ కూడా ఆ వాక్యానికి ఏం జోడించాలి అని అంటే, ఇంగితమును జోడించి మనం చదవాలి. అలా చదవకపోతే
చాలా ప్రమాదం కలుగుతుంది. ఎందుకునంటే ఒక జరిగినటువంటి యథార్థమైనటువంటి ఒక సంఘటన చెప్తా. ఒకానొక విదేశాలలో జరిగినటువంటి యథార్థమైన సంఘటన. ఒక వ్యక్తి ఇలాగే దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి సంఘం ఎంతమంది అంటే 3,000 మంది. చెప్పండి ఎంతమంది? 3,000 మంది. ఈ 3,000 మంది ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం అన్నట్లుగా క్రమం తప్పకుండా ఆరాధనలు జరుగుతున్నప్పుడల్లా కూడా ప్రతి ఒక్కరు ఏం చేసేవారంటే హాజరవుతూ ఉండేవారు. ఈ సేవకుడు కూడా అలాగే వారిని నడిపిస్తూ ఉండేవాడు. కానీ కొన్ని రోజులకి సేవకుడిలో ఏమొచ్చింది అంటే మార్పు వచ్చింది. మార్పు వచ్చి వచ్చిన విశ్వాసులతో ఒకే ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఇదిగో యేసయ్య వస్తానని చెప్పాడు కదా, యేసయ్య వస్తానని చెప్పాడు కదా, ఆ యేసయ్య ఎవరో కాదు నేనే అని చెప్పాడట. చెప్పండి ఏమన్నాడు? యేసయ్య ఎవరో కాదు నేనే, తిరిగి మళ్ళీ రెండవ రాకడలో నేను ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్పి, ఇదిగో నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి వారిని ఏం చేశాడు అంటే మోసం చేశాడు. పాపం కింద ఉన్నటువంటి 3,000 మంది ఏం చేశారు? నిజమే 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 అని చెప్పి ఈయనే యేసు ప్రభు అని చెప్పి ఎవరిని వెంబడించడం ప్రారంభించారంటే ఈ వ్యక్తి చెప్పిన ప్రతి మాటను కూడా వీరు వెంబడించడం ప్రారంభించారు. ఆ విశ్వాసులని ఈ వ్యక్తి మోసం చేసి వారి దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం అంతటినీ కూడా లాగేసుకొని తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడట. తనకంటూ ఎలాగో తెలుసా? ఒక ప్రాంగణం అంటే ఈ ఊరంతా స్థలాన్ని తను కొనేసి ఆ ఊరంత స్థలం చుట్టూ కూడా ఒక పెద్ద ఎత్తైనటువంటి ప్రాకారం, అనగా లోపల మనిషి బయటకు కానీ బయట మనిషి లోపలికి కానీ రాకుండానట్లుగా ఒక ప్రాకారాన్ని నిర్మించేసి ఈ ప్రాకారంలో ఈ 2,000 మంది 3,000 మంది పెట్టి ఆ వ్యక్తి కూడా అందులోనే ఉంటూ వారి జీవితాన్ని కొనసాగించే పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చేసారు. ఈ వ్యక్తి తిన్నగా ఉన్నాడంటే లేదు, అతడి ఆశ ఇంకా చనిపోలేదు. ఇంకేం చేశాడో తెలుసా? చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని గొప్ప ధనవంతుడు అయిపోయినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే కొన్ని యుద్ధ విమానాలను కూడా కొనేసాడట. అంటే యుద్ధం చేయడానికి ఒక చిన్నపాటి దేశంలో ఏవేవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఏం చేశాడు ఈ వ్యక్తి? సమకూర్చేసుకున్నాడు. సమకూర్చేసుకున్నప్పుడు మొత్తం మీద ఆ నోట ఈ నోట ఈ మాటలు కాస్త ఎవరికి వెళ్ళినాయి అంటే ప్రభుత్వానికి వెళ్ళినాయి. ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేస్తారు? తక్షణమే యాక్షన్ తీసుకుంటారు కదా. కనుక ఈ వ్యక్తిని అరెస్ట్ చేద్దామని చెప్పేసి పోలీస్ యంత్రాంగం అంతా బయలుదేరినప్పుడు ఎప్పుడైతే పోలీసులు బయలుదేరన్న విషయం ఈ వ్యక్తికి అర్థమైందో వెంటనే ఈ వ్యక్తి తప్పించుకోవడానికి ఎటు మార్గం లేక పనిచేసాడు. ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆ 3,000 మందిని కూడా పిలిచి ఒకే మాట చెప్పాడు, ఇదిగో తిరిగి నేను ఈరోజు వెళ్ళిపోబోతున్నాను, గనుక మీరు కూడా నాతో రావాలి అని ఆశపడినట్లయితే మీరు ఏం చేస్తారో తెలుసా? మిమ్మల్ని మీరు బలిచ్చుకోండి అని చెప్పన్నాడట. చెప్పండి ఏమన్నాడు? పాపం వీళ్ళు ఏం చేశారు? ఇదిగో ప్రభు వెళ్ళిపోతున్నాడు కనుక మనం ఈ భూమి మీద ఉండడం కంటే ఆయనతో వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి ఎవరి మట్టుకు వారు ఏం చేశారు అంటే వారి వారి కంటపు కోసుకోవడం ద్వారా ఎవరి మట్టుకు వాళ్ళు ఏమైపోయారంటే చనిపోయారు. ఈలోపు పోలీసులు వచ్చారు, చూశారు. అక్కడ ఎంతమంది? కనీసం ఒక్క వ్యక్తి కూడా బ్రతికిలేడు. అందరూ కూడా ఏమైపోయారు అంటే చనిపోయి ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆ వ్యక్తితో సహా. చూడండి, ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఆ విశ్వాసులు ప్రతిరోజు బైబిల్ చదివేవారైతే ఆ వ్యక్తి చెప్పిన మాటలను వారు విశ్వసిస్తారా? ఎందుకు విశ్వసించరు? ఎందుకు నేను ఇంగితాన్ని జోడించి బైబిల్ చదవాలని మాటలు చెబుతున్నాను అంటే యేసయ్య ఆయన బ్రతుకున్న దినములలో అనగా సజీవుడిగా ఈ లోకములో ఉన్న రోజుల్లోనే ఆయన మాట చెప్పాడు. ఏమని అంటే, ఇదిగో నా నామము పేరట అనేక మంది మిమ్మల్ని మోసం చేస్తారు. రెండవది, యేసయ్య తను రెండవ రాకడలో ఈ భూమి మీదకు రావాలి అని అంటే మొదట ఎవరు బయటకు రావాలి అని అంటే పాప పురుషుడు బయటకు రావాలి. పాప పురుషుడు అంటే అబద్ధ క్రీస్తు. అంటే ఏంటి? అబద్ధ క్రీస్తు బయటకు రాకుండగా, సంఘం ఎత్తబడకుండగా, ఈ భూమి మీద శ్రమల కాలం జరగకుండగా ప్రభు తిరిగి వస్తాడా? రాడు కదా. మరంటే ఇప్పుడు చెప్పండి, ఆ విశ్వాసులు ప్రతిరోజు బైబిల్ చదివారా? చదవలేదు. అంటే వారు ఆ వ్యక్తిని వెంబడించారు కానీ దేవుడిని వారు వెంబడించలేదు. గనుకనే మన జీవితంలో ఎప్పుడూ కూడా
ఏ వచనమును చదివినా, బైబిల్ చదివినా మనం ఎలా చదవాలి అని అంటే ఇంగితముతో చదవాలి. ఇంగితముతో చదవాలి. కొన్ని వచనాలను ఒకసారి జ్ఞాపకం చేస్తా చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయములో కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెలా, దహన బలులనగు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమునైనను, గొర్రెపిల్ల రక్తమునైనను, మేకపోతుల రక్తమునైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వారెవరు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించును. దానిని ఇంకను తేకడు. నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొంటిని. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చాలండి. చూడండి, ఈ వచనాలన్నీ చదివినప్పుడు మనకేం అర్థమవుతుంది? ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మిమ్మల్ని అసలు మందిరానికి రమ్మన్నది ఎవరు చెప్పాలి? మిమ్మల్ని అసలు మందిరానికి రమ్మన్నది ఎవరు? మీరు అర్పించే అర్పణలన్నీ కూడా ఏమంటున్నాడో తెలుసా? వ్యర్థము, హేయము అంటున్నాడు. ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? అదేంటండి మరి? ప్రతి ఆదివారం మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు అదే దేవుడు ఏమంటున్నాడు అంటే, మిమ్మల్ని అసలు మందిరానికి రమ్మన్నది ఎవరు? మిమ్మల్ని కానుకలు ఇమ్మన్నది ఎవరు? మీరు చేసే ప్రార్థన అంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది అన్నట్లుగా మనకు అనిపిస్తుంది చదివినప్పుడు. కానీ దీన్ని ఇంగితంతో జోడించి మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఈ మాటలు ఎవరితో చెబుతున్నాడు అని అంటే, పాపాత్ములైనటువంటి మనుషులతో చెబుతున్నాడు. అంటే మీ హృదయం శుద్ధి చేయబడకుండా మిమ్మల్ని నా మందిరంలోనికి రమ్మన్నది ఎవరో? మీ హృదయం కడుక్కోకుండా మిమ్మల్ని కానుకలు ఇమ్మన్నది ఎవరో? మీ హృదయంలో ఇంకా పాపం పట్ల ప్రేమను కలిగి మీరు ప్రార్థిస్తే ఆ ప్రార్థన నేను ఏం చేయనో తెలుసా? ఆలకించను. ఇంగితాన్ని జోడించి చదివినప్పుడు ప్రతి మాట మనకి ఏమవుతుంది అంటే అర్థమవుతుంది. అందుకనే బుద్ధి అనేది చాలా అవసరమైనటువంటిది. కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దేనితో ధ్యానించాలి అంటే ఇంగితాన్ని జోడించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అదే విషయాన్ని మాట్లాడుతూ బుద్ధిమంతుడైతే చెప్పాలి దేన్ని పోలి ఉంటాడు అంటే ఆకాశ మండలములోని జ్యోతులను పోలి ఉంటాడు. అసలు బుద్ధిమంతుడికి ఉండేటువంటి లక్షణాలను కొన్నింటిని మనం ధ్యానం చేసి వాక్యాన్ని మనం ముగించుకుందాం. చూడండి, మొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటు చప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ గాలి విసిరి ఆ ఇంటిని మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది
పడలేదు. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బుద్ధిమంతుడికి ఉండే లక్షణాల కొరకు మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతివాడును ఎక్కడట, బండ మీద తన ఇంటిని కట్టుకొనినటువంటి బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. అంటే బుద్ధిమంతుల్లో ఉండే లక్షణం ఏమిటి అంటే, మొదట దేవుని మాటలు వినే స్వభావము. అంటే మాట వినే స్వభావం. చెప్పండి, ఏంటి మొదటిగా బుద్ధిమంతుల్లో ఉండే లక్షణం? మాట వినే స్వభావం. చూడండి, ఈరోజు మాట వినకపోతే మనకేం కలుగుతుంది అని అంటే, బాధ కలుగుతుంది, కోపం కలుగుతుంది. పిల్లలు మన మాట వినకపోతే, భార్య మాట వినకపోతే, భర్త మాట వినకపోతే చెప్పాలి ఏం కలుగుతుంది? అప్పుడు వారికి ఏం లోపిస్తున్నది అని అంటే, బుద్ధిహీనత. చెప్పండి, ఏం కలుగుతుంది అప్పుడు వారికి? బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడో, మాట వింటాడో. చూడండి, ఇలాగ మాట వినక బుద్ధిహీనుడిగా మారిపోయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అని అంటే సౌలు. చెప్పండి, ఎవరు? సౌలు. చూడండి, రాయబడి ఉంటుంది మొదటి సమూయేలు గ్రంథములో మాటలు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. చాలండి, చూడండి, దేవుడు సౌలుకు ఒక మాట చెప్పాడు. ఏంటి? గడిచిన రాత్రి కూడా మాటని ఉటంకించాం. ఏమిటి ఆ మాట అంటే, అయ్యా, అమాలేకీలు అనబడినటువంటి వారు జనాంగం ఒకరు ఉన్నారు. వారిని నువ్వేం చేయాలి అని అంటే, బొత్తిగా నాశనం చెయ్యాలి. అసలు అమాలేకీయులు ఎవరు అని అంటే, ఇశ్రాయేలీలు వారు వాగ్దాన దేశానికి బయలుదేరే సమయంలో ఈ అమాలేకీయులు ఏం చేశారంటే, అడ్డుపడ్డారు. వారికి అడ్డుపడ్డారు. చెబుతారు, అయ్యా మీరు అడ్డు తప్పుకుంటే మేము ఇక్కడికి ఉండడానికి రాలేదు, మేము వెళ్ళిపోయే వారం, దయచేసి మాకు అడ్డు ఇవ్వండి, దారి ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా అని అన్నప్పుడు, లేదు మీరు మాతో ఏం చేయాలి, యుద్ధం చేయాలని వారు ఏం చేశారో తెలుసా? యుద్ధానికి దిగినటువంటి వారు ఎవరు అంటే అమాలేకీయులు. అప్పుడు దేవుడు మోషేతో మాట అంటాడు, మోషే, నువ్వు అమాలేకీయుల పేరు జీవగ్రంథములో రాయి, నేను దాన్ని ఈ భూమి మీద వారి సంతతిని, వారి పేరుని కూడా ఏం చేస్తానో తెలుసా? తుడిచి వేసేస్తాను అని దేవుడు చెప్పింది మోషే కాలములో. అయితే ఇప్పుడు ఆ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ జరిగేది ఎవరి కాలంలోనంటే సౌలు కాలంలో. సుమారు 400 సంవత్సరాల సమయం పట్టింది. అంటే దేవుడు వారికి ఏమి ఇచ్చాడట? సమయం ఇచ్చాడు. 400 సంవత్సరాల్లో వారు మారతారని. కానీ వారు మారలేదు. మారని కారణం చేత దేవుడు సౌలుని ప్రేరేపించి సౌలుతో మాట్లాడి ఎలాగంటున్నాడు, ఏమనంటే, అయ్యా ఇదిగో అమాలేకీయులు ఈ భూమి మీద బొత్తిగా పాపముతో నిండినటువంటి ప్రజలు గనుక వారిలో ఏ ఒక్కరూ కూడా మిగల్చబడకూడదు. గనుక నీవు వారి మీదకు వెళ్ళి బొత్తిగా అందరినీ కూడా నాశనం చేయాలి. అక్కడ నుంచి నువ్వు దేన్ని కూడా తీసుకురాకూడదు, అది మంచిదైనా చెడ్డదైనా ప్రతి ఒక్కరూ కూడా చంపబడాలి. గనుక దీని విషయంలో నువ్వు జాగ్రత్త పడు అని అన్నప్పుడు సౌలు అలాగే యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి అక్కడ తాను చేసినటువంటి పని ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి రాజుని చంపలేదు, బంధించాడు. అక్కడ ఉన్నటువంటి కొందరు మనుషులను చంపలేదు, వారిని బంధించాడు. అక్కడ ఉన్నటువంటి బలహీనమైనటువంటి గొర్రెలను, మేకలను, ఆవులను, ఎడ్లను అన్నిటిని చంపేసి క్రొవ్వినటువంటి ఎద్దులను, ఆవులను, మేకలను, గొర్రెలను తనతో పాటు వెంట తెచ్చుకుంటున్నాడట. తనతో పాటు వెంట తెచ్చుకున్నప్పుడు సమూయేలు అతడికి ఎదురుపడయ్యా, అంత బాగానే జరిగిందా, యుద్ధం జరిగింది కదా, ఏమైంది అని అన్నప్పుడు, అయ్యా ఇదిగో దేవుడు నీకు తోడయ్యుండును, ఎందుకంటే మేము వెళ్ళినటువంటి పని సంపూర్ణంగా మేము చేసి ముగించుకొని తిరిగి వచ్చేస్తున్నాం అని అన్నప్పుడు సమూయేలు అంటున్నాడు, అయ్యా యుద్ధంలో అన్నిటినీ సంహరించారా అంటే అన్నిటినీ సంహరించాం. అలాగైతే మరి మీ వెనకాల నుంచి వస్తున్నటువంటి ఆ ఎడ్ల రంకెలు
ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అన్నప్పుడు సమూయేలు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, ఇది మా కొరకు మేమేమీ తీసుకురాలేదు, ఎవరి కొరకు తీసుకొచ్చామో తెలుసా? నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వడానికి వీటిని తీసుకొచ్చాము అంటున్నాడు. చూడండి, దేవుడు చెప్పినటువంటి మాటను సౌలు విన్నాడా? వినలేదా? వినలేదు. ఏ అంటే దేవుడు ఏమన్నాడు? సంపూర్ణముగా నాశనం చేయి, అందులో ఒక్కడు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. కానీ సౌలు ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? అందులో కొంతమందిని బ్రతకనిచ్చాడు, కొవ్వునటువంటి వాటిని అన్నిటిని కూడా తీసుకొచ్చేసాడు. పైపెచ్చి ఏమంటున్నాడు? అవి నీ దేవుడికి. సౌలు దేవుడు కాదా? సౌలుని రాజు చేసింది ఎవరో? అదే దేవుడు కదా. అదే దేవుడిని ఏమంటున్నాడో తెలుసా? నీ దేవునికి అంటున్నాడు. మన దేవుడు కాదు, నీ దేవుడు. చూడండి, మాట కూడా మారిపోయింది. అప్పుడు సమూయేలు ఒక మాట అంటున్నాడు. ఏమనో తెలుసా? అయ్యా, దేవుడు దేనిని బట్టి సంతోషపడతాడో, మనం చెల్లించే బలియాగములను బట్టి దేవుడు సంతోషపడతాడని అనుకుంటున్నావా? కాదు కాదు. ఎడ్ల నర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బలి నర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. దేవుడు చెప్పినటువంటి మాట నువ్వేం చేసావు తెలుసా? పెడచెవును పెట్టావయ్యా, పెడచెవును పెట్టావు. చూడండి, దేవుడు ఎందుకని ఆలోచించాను నేను. అసలు దేవుడు అమాలేకీయుల్ని ఎందుకు చంపమన్నాడు సౌలుని? ఎందుకో తెలుసా? ఒకానొక దినాన్న పూర్తిగా గనక అమాలేకీయుల్ని చంపలేదనుకోండి సౌలు, చివరికి సౌలు ఎవరి చేతిలో చనిపోవాలో తెలుసా? అమాలేకుడి చేతిలోనే చనిపోయాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మాటలు రాయబడి ఉంటాయి. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉండెను. అతడు రథమును రౌతులను తనకు వెనుక వెంట తగులుచుండుట చూచి వెనుతిరిగి నన్ను కనుగొని పిలిచి, అందుకు చిత్తమున ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని. అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పుట చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవు ఇయ్యగా, ఇలాగు పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతనిని చంపితిని. చూడండి, ఎవరు చంపారు సౌలుని? చెప్పారు ఎవరు? అమాలేకీయుడు. దేవుడు సౌలుని ఎందుకు చంపమన్నాడు? ఒరే నాయనా, నువ్వు వారిని చంపకపోతే వారి చేతిలో నువ్వేమైపోతావు తెలుసా? చనిపోతావు. ఇప్పుడు చెప్పండి, వినడం మంచిదా కాదా? మంచిదే. దేవుడు ఏది చెప్పినా కానీ మన జీవితంలో ఆ మాట వినడం చాలా మంచిది. ఎందుకంటే మన గురించి మనకంటే బాగా ఆలోచించేటువంటి దేవుడు ఆయన. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? బుద్ధిహీనమైనటువంటి పని అది. ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాటను వినక తనంతట తాను వెళ్ళిపోయి నడిపింపులకు లోబడకుండా తనకు తాను నడిచిన విధానాన్ని బట్టి తన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితుల్లోకి వచ్చాడు. అందుకనే చూడండి, బుద్ధిమంతుడైతే మొదట ఏం చేయాలో తెలుసా? మాట వినాలి. రెండవదిగా అంటున్నాడు, అదే మాటలో ఒకసారి చూడండి, మత్తయి సువార్తలో ఇందాక మనం చదివినటువంటి వచనాలు 7వ అధ్యాయం 24వ వచనములో 2వ మాట, కాబట్టి నా మాట విని చాలు. చూడండి, ఈ నా మాటలు మొదటిది, రెండోది విని వాటి చొప్పున చేయువాడు. చూడండి, మొదటగా బుద్ధిమంతుడు ఏం చేయాలి? మాట వినాలి. రెండవది ఏంటో తెలుసా? విన్న మాట ప్రకారం చెయ్యాలి. చెప్పండి, ఏంటి? విన్న మాట ప్రకారము చెయ్యాలి. చూడండి, కొంతమంది వింటారు కానీ ఏం చేయరు? ఆ ప్రకారం చేయరు. ఉదాహరణకి ఎవరు అనంటే,
ఎవరిన జ్ఞాపకం వస్తున్నారా? మీకే వదిలేస్తున్నా. వింటారు, అన్నీ వింటారు, ప్రారంభం నుంచి ముగింపు వరకు అంతా వింటారు. కానీ చివరాఖరికి వచ్చేటప్పటికి చేయకుండా వెళ్ళిపోతారు. ఎవరు వీరు? ఎవరు ఇలా చేసింది బైబిల్లో? యోనా. చెప్పండి ఎవరు? యోనాకి దేవుడు ఏం చెప్పాడు? అయ్యా, నినివే పట్టణం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, ఇదిగో ఆ పట్టణాన్ని నేను నాశనం చేయాలని అనుకుంటున్నాను గనుక ఒక అవకాశం ఇద్దామని, ఇదిగో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు, ఇదిగో దానికి కలగబో గొప్ప ఉగ్రత కొరకు వారికి తెలియచేయి. దాన్ని బట్టి ఒకవేళ వారి పద్ధతిని మార్చుకున్నట్లయితే నేను వారి పట్టణాన్ని కాపాడుతాను, ఏం చేయకుండా. లేకపోతే సొదొమ గొమొర పట్టణాలు ఎలాగైతే నాశనం అయిపోయాయో వారి పట్టణాలు కూడా అలాగే నాశనం అయిపోతాయి. ఈ విషయం చెప్పు అని దేవుడు ఎవరికి చెప్పాడు? యోనాకి చెప్పాడు. యోనా విన్నాడా? వినలేదా? విన్నాడు. కానీ ఆ ప్రకారం చేయలేదంతే. అలాగే మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాటను వింటాం, కానీ దాని ప్రకారం చేస్తామా? చెప్పాలి. చెయ్యం కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది క్రైస్తవులే, ఈ మాటకు బాధ కలుగుతుంది చాలామందికి. వారు బాప్తిసం తీసుకుంటారు, దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరంలో ఉంటారు, ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటారు. కానీ కొన్ని విషయాల దగ్గరలో వాళ్ళు ఎలా మారిపోతారని అంటే బలహీనమైనటువంటి ఘటములుగా మారిపోతారు. ఉదాహరణకు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, బాప్తిస్మం అనేది ఎలా తీసుకోవాలి? చెప్పాలి. ఎలా తీసుకోవాలి? దేవుని మందిరానికి వచ్చి ప్రతిరోజు అనగా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని వింటూ బైబిల్ చదువుకుంటూ దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడడం ద్వారా ఆ వ్యక్తి మారు మనస్సు పొంది ఆ తర్వాత ఆ వ్యక్తి బాప్తిసం తీసుకుంటాడు. ఇది క్రమం ఎక్కడైనా. కానీ ఈరోజు ఎలా మారిపోయిందో ఒకసారి ఆలోచించేడు. బాప్తిసం, పెళ్లి బాప్తిసాలు ఎక్కువైపోయాయి. చెప్పాలి, ఏమైపోయాయి? పెళ్లి బాప్తిసాలు చెల్లవు, ఎప్పటికీ చెల్లవు. అంటే ఏంటి? ఆ వ్యక్తికి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు. కానీ ఆ వ్యక్తి దేనికి వచ్చేస్తాడో? దేనికి అని అంటే పెళ్ళి కొరకు ఆ వ్యక్తికి ఇప్పుడు ఏం అవసరము అని అంటే బాప్తిసం అవసరం. పోనీ అదే తల్లిదండ్రులు చెప్పాలి కదా, నాన్న బాప్తిసం అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేది కాదు, నువ్వు పెళ్ళి అవ్వాల్సినటువంటి వాడు, నువ్వు ప్రభువుని అంగీకరించు, నీ కుటుంబం కట్టబడాలి, నీ కుటుంబం నడిపించబడాలంటే మొదటి నీవు రక్షణలోనికి రావాలి అని మొదటి నుంచి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల వారికి చెప్పని కారణం చేత వారికి తెలీదు, వారికి అర్థం కాదు. కానీ ఇప్పుడు ఎక్కడో మొత్తం మీద పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు. సేవకుడు అడుగుతాడేమని అంటే, వివాహం చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఏముండాలి? బాప్తిసం ఉండాలి కదా, రక్షించబడ్డా. ఎందుకంటే వెలుగుకి చీకటికి ఏముండకూడదు? పొత్తు ఉండకూడదు కదా. మరి అలాంటిదప్పుడు ఒకరు బాప్తిసం తీసుకుని ఇంకొకరు బాప్తిసం తీసుకున్నప్పుడు ఒకరు వెలుగైపోయారు, ఇంకొకరు ఏమైపోయారు? చీకటి అయిపోయారు. మరి వీరికి ఎప్పుడు కూడా ఏముండకూడదు అంటే పొత్తు ఉండకూడదు కదా అని సేవకుడు చెప్తే వాళ్ళు అంటారు, ఇచ్చేయండి అయ్యగారు మీరే అంటారు. ఆ బాప్తిసాలు ఎప్పటికీ కూడా చెల్లవు. అది దేవుని దృష్టిలో అంగీకారమైనటువంటిది కాదు. ఈరోజు చాలామంది అనేకమైనవి ఇలాంటి ఆచారాలనే నడిపించుతున్నారు. సేవకుడు చెబుతాడు కానీ వారు వినరు. చూడండి, ప్రతి ఆదివారం కానీ లేకపోతే ఎక్కడన్నా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ తరచుగా ఎప్పుడు కూడా ఏ సేవకుడైనా కాళ్ళకు తాడు కట్టుకోమంటారా? చెప్పాలి, కట్టుకోమనరు. కానీ ఏం చేస్తారు మనోళ్ళు? వాక్యం వింటారు కానీ ఆ ప్రకారం చేయరంతే. అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. వాక్యం వింటే ఆ ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడు నీవు ఎవరో అవుతావో తెలుసా? బుద్ధిమంతుడు అవుతావు. కానీ వాక్యం మాత్రం విని ఆ ప్రకారం చేయకపోతే వినువారు మాత్రమై ఉండి ఆ ప్రకారము జీవించని వారు. వీరెవరు అనంటే బుద్ధిహీనులు. మన జీవితంలో నేను కేవలం కొన్ని ఉదాహరణలు చెప్పాను, ఇలాగ మన జీవితంలో చాలా ఉంటాయి.
దేవుడు ఒక పాపం కొరకు నీతో మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ఆ మాటను వింటాం, కానీ ఆ పాపాన్ని మనం ఏం చేయం, ఒకసారి విడిచిపెట్టాం. దేవుడు కొన్ని మార్చుకోమంటాడు, వింటాం, కానీ దాన్ని ఏం చేయం, మార్చుకోం. అలాంటిదప్పుడు దేవుడు మనల్ని చూసి బుద్ధిహీనుడు అంటాడు. అంతే. బుద్ధిమంతుడైతే మొదట మాట వింటాడు, రెండవది ఆ ప్రకారము చేస్తాడు. మనం ఎలాగున్నాం? మాట వినేవారిగా ఉన్నామా? రెండవది ఆ ప్రకారము చేసేవారిగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? బుద్ధిమంతుడు. ఈ నా మాటలు వినక ఆ ప్రకారము చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినటువంటి బుద్ధిహీనుడిని పోలి ఉంటాడు. అంటే మాట వినకపోవడమే బుద్ధిహీనత. మాట వినకపోవుట, ఆ ప్రకారం ఏంటో తెలుసా? బుద్ధిహీనతే. కనుక ఈరోజు మనం బుద్ధిమంతులుగా ఉండాలి అంటే మొదట ఆయన మాట వినాలి, రెండవది ఆ ప్రకారం మన జీవితంలో జరిగించాలి. ప్రతి వారం కూడా మన లైఫ్ అనగా ఆత్మీయ జీవితం ఏమవ్వాలో తెలుసా? నూతన పరచబడుతూనే ఉండాలి. అంటే ఏంటి? ఏదైనా ఒక అంశం నిమిత్తం దైవ సేవకుడు దేవుని ప్రేరేపణ ద్వారా నీతో మాట్లాడినప్పుడు, ఒకవేళ నీ జీవితంలో లోటుగా ఉందనుకోండి, అప్పటికప్పుడు కళ్ళు మూసుకొని మనం ఏం చేయాలో తెలుసా? ఒక పాపాన్ని గూర్చి, ఒక ఒప్పుకోలును గూర్చి దేవుడు సూటిగా మనతో మాట్లాడిన అప్పటికప్పుడే మనం ప్రార్థన చేసుకుని, ప్రభు నాతో మాట్లాడు, ఈ క్షణం నుంచి దీన్ని విడిచిపెడుతున్నా, ప్రభు నాతో మాట్లాడు, ఇది ఎప్పటి నుంచో దాన్ని నేను చేసుకుంటాను, సరి చేసుకుంటాను అని ఆ ప్రకారము చేయువాడు బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ వ్యక్తి తన ఇల్లుని ఎక్కడ కట్టుకుంటాడు అంటే బండ మీద. చెప్పండి ఏంటి? బుద్ధిమంతుడికి ఉండే లక్షణం మూడవది ఏంటి అంటే తను బండ మీద ఇల్లును కట్టుకుంటాడు. చూడండి, ఆ బండ ఎవరు అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బండ మీద ఇల్లు కట్టుకొనినటువంటి బుద్ధిమంతుల్ని మనం పోలి ఉండాలి. ఈరోజు మన నివాసం ఎక్కడా? ఆ బండ మీదే ఉందా? ఎందుకంటే ఈరోజు చాలామంది నామకార్థ క్రైస్తవులు వారి పునాది దేని మీద లేదు అంటే బండ మీద లేదు. ఎక్కడుంది వారి పునాది అని అంటే ఆచారాల మీద ఉంది. ఎక్కడుంది వారి పునాది అంటే లోకం మీద ఉంది. ఈ లోక మర్యాదల విషయంలో మనం ఏం చేయబడాలో తెలుసా? నూతనపరచాలి. పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. కానీ ఇంకా పాత పద్ధతులు, పాత ఆచారాల్లోనే పేరుకు క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, కానీ ఇంకా పాత అలవాట్లే. అప్పుడు వారు ఎక్కడ కట్టుకున్నట్టు? వారు ఇసుక మీద కట్టుకున్న వారితో సమానం. కానీ మనం దేని మీద కట్టుకోవాలి? నువ్వు బుద్ధిమంతుడు అయితే నువ్వు దేని మీద కట్టుకుంటావు? బండ మీద కట్టుకుంటావు. బండ మీద కట్టుకుంటావు. బండ ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బుద్ధిమంతుల్లో ఉండే లక్షణాలు ఇవి. మొదటిది చెప్పాలి, అందరూ చెప్పాలి. మొదటిది మాట వినే స్వభావము. రెండవది ఆ వినినటువంటి దాని ప్రకారము జరిగించుట. మూడవది చెప్పాలి, బండ మీద తన ఇల్లును కట్టుకున్నటువంటి వాడు. ఈ మూడు లక్షణాలు ఎవరివి అంటే బుద్ధిమంతుడివి. ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటిని కూడా మనం ధ్యానం చేద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానమును నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. చాలండి. చూడండి, నాలుగవదిగా బుద్ధిమంతులకు ఉండే లక్షణం ఏంటంటే గ్రహింపు. చెప్పండి ఏంటి? కొంతమందికి ఈ గ్రహింపు ఉండదు. గ్రహింపు అంటే చెప్పండి, పర్వాలేదు. గ్రహింపు అంటే ఏంటి?
గమనించడం అంటే జరుగుతున్నటువంటి సందర్భాలను, జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించడం. దీన్ని ఏమంటామంటే గ్రహింపు అంటాం. ఉదాహరణకి మనందరికీ ఇల్లులు ఉన్నాయి. ఇంటి మీద ఏముంటుందంటే ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్ ఎప్పుడైతే మనం మోటార్ ఆన్ చేసామో మనం ఏం వింటాం అంటే నీళ్లు పడుతున్నాయా లేదా అనే గ్రహింపు. ఆ పని చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దేని మీద మనం దృష్టి వెళ్తుంది? నిండిపోయిందా, నిండలేదా, సౌండ్ రావట్లేదు, లేదా కరెంట్ పోయిందా, ఇన్ని ఆలోచనలు దేని మీద? కేవలం ఒక మోటార్ మీదే మనకు అంత గ్రహింపు ఉంటే, మన పనులలోనే మనకు అంత గ్రహింపు ఉంటే, ఆ గ్రహింపు కలిగిన వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు అంటే బుద్ధిమంతుడు అంటున్నాడు. చూడండి, చదవబడినటువంటి వచనాలకు అర్థం ఏంటంటే, ఇదిగో జరగబో కార్యముల నిమిత్తము మనం గ్రహింపు కలిగి ఉండాలి. చూడండి, ఏంటి జరగబో కార్యములు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని వచనాలు రాయబడి ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుడిని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలలో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబెట్టిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలకు పోయిరి. అంతటా తలుపు వేయబడెను. చాలండి. చూడండి, యేసయ్య ఒక ఉపమానం చెబుతూ పరలోక రాజ్యమునకు సమీపమై ఉన్నది. ఈ పరలోక రాజ్యమును గురించి మాట్లాడుతూ మొత్తం ఎంతమంది కన్యకలు ఉన్నారట చెప్పాలి. ఎంతమంది? 10 మంది. ఈ 10 మంది కూడా ఎవరు అనంటే కన్యకలే. అంటే ప్రభు కొరకు సమర్పించుకొని ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి వారే. వారిలో ఏ పాపం లేదు, వారిలో ఏ మలినం లేదు, వారిలో చెడ్డ కార్యాలు ఏవీ లేవు. వీరు 10 మంది కూడా ఎలాంటి వారు అనంటే ప్రభు కొరకు తమ కన్యత్వాన్ని నిలుపుకున్నటువంటి వారే, అంటే పరిశుద్ధులు అని అర్థం. ఎంతమంది వీరు ఉన్నారు అంటే 10 మంది ఉన్నారు. అందులో 5 ఎవరు అంటే బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. చూడండి, ఈ బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో చెప్పాలి. ఎవరి కొరకు? యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఈ పెండ్లి కుమారుడు రావడం ఆలస్యం అయ్యింది, అర్ధరాత్రి అయిపోయింది. వారి దగ్గర ఉన్నటువంటి దివిటీలను వారు వెలిగించుకున్నారు. 10 మంది వెలిగించారు. ఆయన రావడం ఆలస్యం అయ్యే సమయానికి ఇందులో 5 యొక్క దివిటీలు ఏం చేయబడుతున్నవి అంటే ఆరిపోయే పరిస్థితి. మొత్తం మీద వారికి నిద్ర వచ్చేసింది. ఆ నిద్రట్లో చూసుకోలేదు, ఆరిపోయాయి. ఈ ఆరిపోయినటువంటి సందర్భంలో ఒక కేక వినబడింది. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కొన రండి అని అన్నప్పుడు చూడండి, 10 మంది ఆ మాటను విన్నారు. ఇందులో 5 బుద్ధి కలిగినటువంటి కన్యకులు వారి దివిటీలను సిద్ధపరుచుకొని వారి పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి సిద్ధమైపోయారు. ఈ 5 కూడా వారు కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడు వారి దివిటీలు ఏమైపోయాయి అని అంటే ఆరిపోయి ఉన్నాయి.
అప్పుడు అడుగుతున్నారట బుద్ధి కలిగిన వారిని, ఏమని? ఇదిగో మా డ్యూటీలు ఆరిపోబోతున్నాయి, దయచేసి మీ యొక్క నూనెలో కొద్దిగా మాకు ఇస్తే మేము వాటిని వెలిగించుకొని మీతో పాటు వచ్చేస్తాం అని అన్నప్పుడు వారు అంటున్నారు, అయ్యో ఈ నూనె మీకు మాకు కూడా సరిపోదేమో, గనుక మీరు పని చేయండి, అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని అన్నప్పుడు ఈ 5 అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి కొనబోచుండగా ఆ పెండ్లి కుమారుడు రావడము, ఈ బుద్ధి కలిగిన కన్యకలు ఆ పెండ్లి కుమారుడితో లోనికి వెళ్ళిపోవటము, తలుపు మూయబడటము జరిగినది. చూడండి, చదవబడినటువంటి వచనాల్లో గమనించండి, గ్రహింపు అనేటువంటిది ఎవరు కలిగి ఉన్నారో చెప్పాలి. బుద్ధి కలిగిన కన్యకలు వారి గ్రహింపు ఏంటి అని అంటే, వారు ప్రతీది కూడా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. అంటే ఒకవేళ పెండ్లి కోవడానికి వెళ్తున్నాం, డ్యూటీలు పెట్టుకున్నాం, బాగానే ఉంది. ఒకవేళ పెండ్లి కుమారుడు ఆలస్యంగా వస్తే అప్పుడు డ్యూటీల్లో నూనె ఏమైపోద్ది? ఆరిపోద్ది. కనుక మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ఎక్స్ట్రా ఆయిల్ని సిద్ధం పెట్టుకొని ఉండాలి. నేను ముందే చెప్పా, ఈ 10 మంది పాపం చేసిన వారు కాదు. ఈ 10 మంది వారిలో ఏ దోషమో లేదు, కానీ వారిలో ఏముందో తెలుసా? బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనత వల్ల వారు దేన్ని కోల్పోయారు చెప్పాలి? దేన్ని కోల్పోయారు? పెండ్లి విందును కోల్పోయారు కదా, పెండ్లి కుమారుడితో వెళ్ళే భాగ్యాన్ని కోల్పోయారు కదా. దేనివల్ల అంటే కేవలం ఆ బుద్ధిహీనత. అంటే చూడండి ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచన చేయండి. ఆ బుద్ధి కలిగిన కన్యకలకు సాదృశ్యం, బుద్ధి లేని కన్యకలకు సాదృశ్యం మనమే. మనలో కూడా చాలామంది ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటాం, కానీ ఎక్కడో ఒక బుద్ధిహీనత చెప్పాలి. ఎక్కడో ఒక బుద్ధిహీనత వల్ల ఏం కోల్పోతున్నామని చెప్పాలి? మనం పెండ్లి విందును కోల్పోయేవారిగా ఉంటున్నాం. అందుకనే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ మాటలు రాయబడి ఉంటాయి. బుక్కావాని తైలములో చచ్చిన ఏగ పడి ఉండుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాచులో ఉంచిన ఎడల జ్ఞానమును తేలగొట్టును. చాలండి. చూడండి, కొంచెము బుద్ధిహీనత ఒకవైపు త్రాసులో పెట్టాడట, ఇంకోవైపు త్రాసులో ఏం పెట్టాడట? జ్ఞానమును పెట్టాడట, ఘనతను పెట్టాడట. ఈ ఘనత, ఈ జ్ఞానము దేని ముందు తేలిపోయాయి? ఎంత బుద్ధిహీనత చెప్పాలి? ఎంత? ఇదేంటండి, ఎక్కడన్నా 2 కేజీల రాయిని ఓ 1/4 కేజీ రాయి లేపేస్తుందా? లేపదు. 1/4 కేజీ ఎక్కువ, లేకపోతే 2 కేజీలు ఎక్కువ అంటే 2 కేజీలు ఎక్కువ. ఈ 2 కేజీల బరువుకి ఈ 1/4 కిలో తేలాల్సింది పోయి ఏమవుతుంది అక్కడ విచిత్రంగా? ఈ 1/4 కిలో ఈ 2 కేజీలను కూడా తేల్చేస్తుంది. అంటే చూడండి, ఆ కొద్దిగా ఉండే బుద్ధిహీనత ఎంత ప్రమాదాన్ని జరిగిస్తుందో. ఆ ముందు మాటలో ఒక మాట, బుక్కావాని తైలములో చచ్చిన ఏగ పడి ఉండగా. చూడండి, దీన్ని 2 కోణాల్లో చెబుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. బుక్కావాని తైలము అని అంటే పర్ఫ్యూమ్. చెప్పండి ఏంటది? ఈ పర్ఫ్యూమ్ తయారవడానికి 365 రోజులు పడుతుంది. చెప్పండి ఎన్ని రోజులు? ఈ 365 రోజులు ఆ వ్యక్తి చేసే పని ఏంటి అంటే, ఆ తైలాన్ని తయారు చేసే ప్రిపరేషన్లో ఉండాలి. 365 రోజులు తయారు చేయబడింది. దేని నిమిత్తం తయారు చేయబడింది? ఆ పర్ఫ్యూమ్ని ఎవరైతే రాసుకుంటారో వారికి ఏం కలుగుతుంది అంటే సువాసన. అంటే ఆ యొక్క ఆ తైలం ఎక్కడుంటే అక్కడ ఏం కలుగుతుంది? సువాసన కలుగుతుంది. ఆ ఉద్దేశంతో ఆ వ్యక్తి దాన్ని తయారు చేశాడు. కానీ నేను మిమ్మల్ని అడుగుతాను, ఏగ చచ్చిపోతే కుళ్ళిపోద్దా? వాసన వస్తుందా? ఉదాహరణకి ఇంట్లో ఒక బల్లి చచ్చిపోయింది అనుకోండి, ఏమవుతుంది? వాసన వస్తుంది. ఇంట్లోకి ఎలక చచ్చిపోయింది అనుకోండి, ఏమొస్తుంది? పాము చచ్చిపోతే, కుక్క చచ్చిపోతే, కోడి చచ్చిపోతే, ఏది చచ్చిపోయినా వాసన వస్తుంది. మన ఇంట్లో ఈగల బోళ్ళు చచ్చిపోతాయి, వాసన ఏ రోజైనా వచ్చిందా?
దోమలో ఆలోటు పెట్టినప్పుడు రాలిపోయి తెగ చచ్చిపోతే కింద ఏ రోజైనా వాసన వచ్చిందా? రాలేదు కదా. మరి ఒక్క ఈగ 365 రోజుల కష్టానికి ఫలితంగా ఆ ఒక్క ఈగ ఎందులో పడిందట? ఆ బొక్కావాని తైలములో పడితే చూడండి, 365 రోజులు తయారు చేసిన ఆ ప్రయాస కేవలం ఒక్క ఈగతో ఏమైపోయింది? పోయింది. బుద్ధిహీనత కూడా అంతే. అంటే ఏంటి? మన ఆత్మీయతను కష్టపడి 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 ప్రార్థనలతో, ఉపవాసములతో, జాగరణలతో సొంత శరీరాన్ని నలగొట్టుకొని మన ఆత్మీయతను అలా పెంచుకుంటున్నాం. కానీ ఒక్క చిన్న బుద్ధిహీనత ఏమైపోతుందో తెలుసా? ఆత్మీయ అంతా పాడైపోయేలా చేస్తుంది. అందుకనే బొక్కావాని తైలములో చచ్చిన ఈగ పడి ఉండట చేత అదేమైపోతుంది? చెడు వాసన. చూడండి, ఈగ పడితే వాసన వస్తుందా? ఈగ వాసన ఎక్కువ వస్తుందా? సువాసన ఎక్కువ రావాలా? చెప్పాలి. నేను ఇందాక మాట అడిగా, ఈగ కుళ్ళిపోద్దా చచ్చిపోయిన తర్వాత? ఒకవేళ కుళ్ళిపోయింది అనుకోండి, మనకు వాసన వస్తుందా? రాదు. అలాంటి చిన్న ఈగ అంత పెద్ద పాత్రలో పడిపోయినప్పుడు అంత పెద్ద పాత్రలో ఉన్న సువాసన రావట్లేదట. ఏ వాసన వస్తుందో తెలుసా? చచ్చిన ఈగ వాసనే వస్తుంది. మన జీవితంలో కూడా బుద్ధిమంతులమైతే ఒక్క చిన్న బుద్ధిహీనత చాలు మనల్ని తేలగొట్టడానికి. అది మన నోటి మాట అయి ఉండొచ్చేమో, మన ప్రవర్తన కూడా అయి ఉండొచ్చు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులైనా అయి ఉండొచ్చు. ఆ ఒక్క చిన్నదే అపవాది దేని కొరకు ఎదురు చూస్తాడో తెలుసా? ఆ ఒక్క క్షణం కొరకు వాడు ఎదురు చూస్తాడు. ఆ ఒక్క క్షణం నువ్వు ఎక్కడ బలహీనంగా, ఎక్కడ ఒక మాట వదులుతావో అని చూస్తాడో, ఆ మాటను పట్టుకొని నేను తేలగొడతాడు అంతే. ఇది ఒక కోణం అయితే, ఇంకొక కోణం చెప్తా అన్నాను. అదే బొక్కావాని తైలం కొరకు చూడండి. ఆ బొక్కావాని తైలము అంటే ఇంగ్లీష్లో మాట ఉంటుంది. ఏంటి అంటే ఆయింట్మెంట్ అని. చెప్పండి, ఏంటిది ఆయింట్మెంట్ అంటే? ఏంటి? దేనికి ఉపయోగిస్తారో చెప్పాలి. గాయం తగిలినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు దాని మీద మనం ఏం చేస్తాం? ఆయింట్మెంట్ రాస్తాం. తద్వారా ఆ గాయం అనేది ఏం చేయబడుతుంది అంటే నయం అవుతుంది, మాన్పబడుతుంది. చూడండి, ఇలాంటి ఒక ఆయింట్మెంట్లో చచ్చిపోయిన ఈగ పడితే ఏమవుతుంది చెప్పాలి. ఈ ఆయింట్మెంట్ తయారు చేయడానికి ఈ ఆయింట్మెంట్ ఉద్దేశం ఏంటి? ఈ ఆయింట్మెంట్ రాసుకుంటే గాయాలు కట్టబడాలి, గాయం స్వస్థపరచబడాలి అనే ఉద్దేశంతో ఈ మందుని తయారు చేస్తే, ఈ ఔషధాన్ని తయారు చేస్తే, ఈ ఔషధమే ఇప్పుడు ఎలా మారిపోయిందట అంటే విషంగా మారిపోయిందట. మీరు ఎప్పుడన్నా ట్యాబ్లెట్లు వేసుకున్నారా? ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, ఏ ట్యాబ్లెట్ వేసుకుంటాం చెప్పాలి? పారాసెటమాల్, డోలో 650. అలాగే తలపోటు వస్తే, గొంతు రంపు వస్తే, ఇలాగ మనం కొన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటాం కదా. ఇలాగ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఎందుకు వేసుకుంటాము అని అంటే, ఆ ట్యాబ్లెట్ల ద్వారా మన అనారోగ్యం ఏం చేయబడాలి అంటే స్వస్థత పొందాలి. నేను అంటాను, అదే ట్యాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వేసుకుంటే ఏమవుద్ది? అంతకుముందు అదే ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనకి ఏం కలిగింది? ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన అదే ట్యాబ్లెట్ వేసుకుంటే ఏం కలుగుతుంది? పాడైపోవడం అనేది చాలు. అది కొద్దిగైనా కానీ, అది ఆరోగ్యం కంటే దేనిగా మారిపోద్ది అంటున్నాడు తెలుసా? విషంగా మారిపోద్ది. కొంచెం బుద్ధిహీనత మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా? తేలగొడుతుంది. ప్రభువుని ఎదుర్కొనే విషయంలో, ప్రభువు రాకడ విషయంలో మనం గ్రహింపు కలిగి ఉండాలి. అందుకనే బుద్ధిమంతుడైతే గ్రహింపు కలిగి జీవిస్తాడు. అందుకనే హోషియా గ్రంథంలో కూడా ఆ మాటలు రాయబడి ఉంటాయి. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులను
వివేచించుదురు, బుద్ధిమంతులు వాటిని గ్రహించుదురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. చూడండి, ఎవరు గ్రహింపగలిగిన వారు? బుద్ధిమంతులు. ఈరోజు మనం బుద్ధిమంతులుగా మారాలి, ఆకాశముల నక్షత్రముల వలె జ్యోతుల వలె ప్రకాశించాలి అంటే మనలో ఈ లక్షణాలు ఉండాలి. ఏమిటి? మొదటిది మాట వినే స్వభావము, రెండవది దాని ప్రకారము చేయడము, మూడవది బండ మీద ఇల్లు కట్టుకొనటం అనగా క్రీస్తు మీద మనం ఇంటిని కట్టుకోవడం, నాలుగవది గ్రహింపుగలిగినటువంటి వారుగా ఉండాలి. దేని నిమిత్తము అంటే క్రీస్తు రాకడ నిమిత్తం గ్రహింపు. ఆ బుద్ధి కలిగిన కన్యకులు ఎవరి కొరకు ఎదురు చూశారు? రాబోతున్న పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూసినట్లుగా మనము కూడా గ్రహింపు కలిగి ఎవరి కొరకు ఎదురు చూడాలి? యేసయ్య కొరకు. ఎందుకంటే ఈ లోకములో ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ కూడా మనం గ్రహింపు కలిగే బ్రతకాల్సిన రోజులు ఇవి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏం కలుగుతున్నది? యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కరువులు, తెగులు, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనము లేచినప్పుడు మనకి ఏ గ్రహింపు కలగాలి? ఇదిగో ప్రభువు త్వరగా రాబోతున్నాడు, ఆయన ద్వారము యొద్ద నిలబడి తలుపు తట్టుచున్నాడు. ఈ గ్రహింపు కలిగి మనం బ్రతకాలి. అప్పుడు మనం బుద్ధిమంతులం అవుతాం. ఆఖరుగు మాటను చెప్పి ముగించుకుందాం. ఐదవదిగా చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులు అపాయము వచ్చుట చూచి దాగును. అలాగే 27వ అధ్యాయము 12వ వచనమును కూడా చదువుదాం. 27వ అధ్యాయము 12వ వచనము. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. చాలండి. చూడండి, ఈ రెండు వచనాలు అర్థం ఒకటే. ఏమిటి? బుద్ధిమంతుడికి ఉండే 5వ లక్షణం ఏంటంటే, బుద్ధిమంతుడట అపాయము వచ్చుట చూచి దాగుకొనుటను. అంటే దాక్కోవడం ఎవరి లక్షణం? బుద్ధిమంతుడు. అపాయము వస్తుంది, అపాయం వస్తుంది. మూర్ఖులు ఏం చేస్తారు అంటే అపాయానికి ఎదురుగా వెళ్తారు. కానీ బుద్ధిమంతుడైతే వస్తున్న అపాయాన్ని చూసి పక్కకు తప్పుకొని దాక్కుంటాడు. చూడండి, అపాయము అనడానికి నేను మాట అంటాను. ఈ లోకం మీదకి ఒక భయంకరమైనటువంటి అపాయం రాబోతున్నది. ఏమిటి అది అనంటే శ్రమల కాలం. ఆ శ్రమల కాలం ఎంత భయంకరంగా ఉంటుంది అనంటే, తల్లి జాడ పిల్లకు తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు. ఈ పంచభూతములన్నీ కూడా మిక్కిటి వ్యాండ్రముతో లయమైపోయేటువంటి రోజులు. అలాంటి అపాయకరమైనటువంటి దినములు మన ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడు నీవు బుద్ధిమంతుడివైతే నువ్వు వాటిని ఏం చేయాలో తెలుసా? తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోగలం? ఎలా మనం తప్పించుకోగలము? ప్రభువును ఆశ్రయించడం ద్వారా మనము తప్పించుకోగలం. ఆయన బలిపీఠమును ఆశ్రయించడం ద్వారా మనం వాటిని తప్పించుకోగలం. వాటిని తప్పించుకోవాలి అని అంటే మొదట మనం బుద్ధిమంతులుగా మార్చబడాలి. మనం బుద్ధిహీనులమైతే తప్పక దానిలో మనం ఏమైపోతాం? పడిపోతాం, అపాయంలో చిక్కుకుంటాం. కానీ లోకం మీదకి వస్తున్నటువంటి ఆ అపాయాన్ని తప్పించుకోవాలి. నువ్వు బుద్ధిమంతుడిగా మారాలి. నువ్వు బుద్ధిమంతుడిగా మారితేనే నువ్వు తప్పించబడతావు. అందుకనే భక్తుడు అంటున్నాడు ఏమని? మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. అంటే దేవుడు ఉద్దేశములు నిన్ను ఒక జ్యోతిగా మార్చి నిన్ను ఆకాశములో ప్రజ్వరింప చేయాలి అని. కానీ ఇంకా మనలో ఏంటి అంటే అదే బుద్ధిహీనత. తద్వారా మనం ఆకాశములోని నక్షత్రముల వలె మార్చబడలేకపోతున్నాం.
జ్ఞాపకం చేసుకోండి. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే బుద్ధిమంతులుగా ఉండాలి. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నిజంగా దేవుని సన్నిధిలో ఆ ఇంగితం కలిగే బ్రతుకుతున్నామా? బుద్ధిమంతులుగానే బ్రతుకుతున్నామా? బుద్ధిమంతుడికి ఉండే లక్షణం మొదటిది మాట వినే స్వభావం, రెండవది ఆ ప్రకారం చేయడము, మూడవది బండ మీద తన స్థిరమైన పునాది చేత కట్టబడ్డం, నాలుగవది గ్రహింపు కలిగినటువంటి జీవితాన్ని జీవించడం, ఐదవది వస్తున్న ప్రమాదాన్ని, వస్తున్న అపాయాన్ని తప్పించుకొని తను బ్రతకడం. ఈ లక్షణాలను కలిగి మనం జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.